Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఎవరికైనా మన ఈ బుక్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 99 రూపీస్ అనేది సెండ్ చేయండి. మీకు పీడిఎఫ్ రూపంలో ఈ 5 బుక్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడే న్యూ సెషన్. ఇప్పటివరకు మనం గత 2 వీడియోస్లో డూ డిడ్ విల్ అనే దాని మీద ఒక వీడియో, యామిజర్ వజర్వర్ విల్ బి దీని మీద ఒక వీడియో అండ్ ప్రాక్టీస్ సెషన్ మొత్తం కంప్లీట్గా చేయడం జరిగింది. ఎలా దాన్ని తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది వీడియోని ఫుల్గా చూడండి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ సెషన్ అనేది లాస్ట్ 7 minutes పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ లెర్నింగ్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఇలా ఆర్డర్ వైజ్ ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని ఫుల్గా మీరు కంప్లీట్ చేస్తేనే అసలు ఏం చెప్పుకున్నాం అనేది పూర్తిగా తెలుస్తుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనే 3 కాలాల్లో డిడ్, డూ, డిడ్, విల్, యామిజర్, వజర్వర్, విల్ బి ఇవి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ ఇవి ఏ విధంగా మనం యూజ్ చేస్తాం, ఏది యూజ్ చేస్తే ఏ కాలానికి సంబంధించి ఎటువంటి పనికి సంబంధించి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం, విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. మరి హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది ప్రెజెంట్లో యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రస్తుతంలో జరుగుతున్న పని గురించే మాట్లాడుతున్నామా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, హ్యావ్ తర్వాత V3, హ్యాడ్ తర్వాత V3, విల్ హ్యావ్ తర్వాత V3 అనే మెయిన్ వెర్బ్ని యూజ్ చేస్తున్నాం. V3 యొక్క ఉపయోగం ఏంటి అంటే V3 అనేది పూర్తయిపోయిన పని గురించి చెప్తుంది. మరి ప్రజెంట్లో V3 యూజ్ చేస్తున్నామంటే పూర్తయిపోయిన పని, ప్రస్తుతం పూర్తయిపోయిన పని. V3 హ్యాడ్తో యూజ్ చేస్తున్నామంటే గతంలో పూర్తయిపోయిన పని. విల్ హ్యావ్తో V3 యూజ్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో పూర్తయిపోయిన పని. ఈ విధంగా ఒక పని పూర్తి అయిపోయింది అని చెప్పడానికి. మరి ప్రస్తుతంలో హ్యావ్ ఆర్ హ్యాస్ యూజ్ చేస్తే దాని తర్వాత V3 వస్తుంది. అప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే ప్రస్తుతం కంటే ముందు, అంటే గతంలో ముగిసింది అంటే పని ముగిసిపోయి ఉండాలి, ఫలితం కనిపిస్తూ ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, పని ముగిసిపోయింది, ప్రస్తుతం పని ముగిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. టీవీ చూడడానికంటే ముందు జస్ట్ ఇప్పుడే నేను ఒక పనిని పూర్తి చేశాను, లేదా టీవీ చూడడానికంటే ముందు ఒక పనిని పూర్తి చేశాను, టీవీ చూడడానికంటే ముందు ఒక పనిని పూర్తి చేస్తాను. ఈ విధంగా 3 కాలాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను టీవీ చూస్తుండడానికంటే ముందు ఏదో పని పూర్తి చేశాను అంటే ప్రస్తుతం కంటే ముందు ఏదో పనిని పూర్తి చేశాను, గతంలో ఒక పనిని పూర్తి చేశాను, ప్రస్తుతం కంటే ముందు ఒక పని పూర్తయింది. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే పని పూర్తయిపోయింది, ఫలితం మిగిలే ఉంది. అంటే ఇప్పుడే ముగిసిన పని లేదా ఇప్పటికే ముగిసిన పని, ప్రెజెంటే కానీ పని పూర్తయిపోయింది. అంటే ఇప్పుడే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిన్నర్ అన్నానంటే ఏంటని దాని అర్థం, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా. ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నా అంటే ఇప్పుడే ఒక పనిని పూర్తి చేశాను. ఏం చేశాను, తినటాన్ని పూర్తి చేశాను. దాన్ని ఎలా చెప్పాలి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిన్నర్. నేను ఆల్రెడీ ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను, అప్పుడు చెప్పాలి అంటే గతంలో పూర్తి చేసిన పని గురించి ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిన్నర్. ఫ్యూచర్లో టీవీ చూస్తాను కానీ ఆ టీవీ చూడడానికంటే ముందు ఒక పనిని పూర్తి చేసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిన్నర్. అర్థమవుతుందా, ప్రస్తుతం కంటే ముందు పని పూర్తయింది, ఫలితం మిగిలే ఉంది. గతంలో ఒక పని పూర్తి చేశా. ఈ పని ఎప్పుడు పూర్తి చేయాలంటే గతంలో 2 పనులు జరిగితే ఒకదానికి తర్వాత ఒకటి జరుగుతుంది కదా, ఆ ముందు పని ఏదైతే ఉందో ఆ పనిని చెప్పడానికి హ్యాడ్ ప్లస్ V3. మరి గతంలో 2 పనులు అన్నాం కాబట్టి మొదటి పనిని హ్యాడ్ ప్లస్ V3 వచ్చి చెప్తాం. రెండో పనిని చెప్పడానికి మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని, డిడ్ ప్లస్ V1 కానీ డైరెక్ట్గా V2 కానీ యూజ్ చేసి చెప్పచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి, భవిష్యత్తులో ఒక సమయం కంటే ముందే ముగిసిపోయిన పని. ఇక్కడ కంప్లీట్ అయిపోతుందంటే ఆ పని, కానీ భవిష్యత్తులో కంప్లీట్ అవుతుంది. ఇది భవిష్యత్తులో కంప్లీట్ అవుతుంది, ఇది గతంలో కంప్లీట్ అయిపోయింది, ఇది ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అలా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ సంబంధించి ఈజీగా చెప్పచ్చు. మరి హ్యావ్ ఆర్ హ్యాస్ తర్వాత V3 యూజ్ చేస్తాం, హ్యాడ్ తర్వాత V3 యూజ్ చేస్తాం, విల్ హ్యావ్ తర్వాత V3. అన్నింటికీ ఇక్కడ V3 అనే మెయిన్ వెర్బ్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్ అనేది దేనికి యూజ్ చేయాలంటే ఐ, ఉయ్యుదేకి హ్యావ్, హీ, షీ, ఇట్కి హ్యాస్. హ్యాడ్ ఒకటే ఉంది కాబట్టి అన్నీ యూజ్ చేస్తాం, విల్ హ్యావ్ కూడా ఒకటే ఉంది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి యాక్షన్స్ కదా, మరి వీటినే ఇంకొక వాడు కూడా దీనికి యూజ్ చేయడం జరుగుతుంది. ఏమని, హ్యావ్ ఫార్మ్స్ అంటాం. హ్యావ్ ఫార్మ్స్ అంటే కలిగి ఉండుట,
కలిగి ఉండుట అని అర్థం ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక యాక్షన్ V3కి బదులుగా మనం ఏం యూజ్ చేస్తాం, నౌన్ కానీ యాడ్జెక్టివ్ విత్ నౌన్ కానీ. నౌన్ అంటే ఏంటి, పేర్లకు సంబంధించింది. యాడ్జెక్టివ్ విత్ నౌన్ అంటే ఏంటి, ఆ పేర్లకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేది, అంతే. ఇప్పుడు హ్యావ్ ఫార్మ్స్ అంటే ప్రస్తుతం కలిగి ఉండుట. ప్రస్తుతం ఏదైనా మన దగ్గర ఉన్నది, అప్పుడు ఏమని చెప్తాం, నా దగ్గర కలిగి ఉంది, నేను కలిగి ఉన్నాను, కలిగి ఉంది అనే మాట ప్రస్తుతానికి సంబంధించింది. ఇవే హ్యావ్ ఫార్మ్స్ అనేవి పాస్ట్లో ఏమవుతాయంటే గతంలో ఏదైనా మన దగ్గర ఉంటే దాన్ని మనం ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో మనం ఏదైనా కలిగి ఉంటామని చెప్పాలంటే ఏమని చెప్తాం, ఐ విల్ హ్యావ్ అని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కలిగి ఉన్నాను, గతంలో కలిగి ఉన్నాను, భవిష్యత్తులో కలిగి ఉంటాను, ఈ విధంగా చెప్తాం. ఇక్కడ నౌన్ అంటే ఎటువంటివి అంటే నా సొంతం, నాది, నా దగ్గర ఉంది, ఇటువంటివి ఎప్పుడైతే వస్తున్నాయో అటువంటి నౌన్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. యాడ్జెక్టివ్ విత్ నౌన్ అంటే ఏంటి, ఈ నౌన్ అనేది ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎటువంటి కాలాల్లో యూజ్ చేస్తామంటే ఎట్ అంటే ఇంకా ఉంది అని ఎటువంటి టైంలో చెప్తాం, ఇంకా ఇటువంటప్పుడు, ఇప్పుడే పూర్తయింది, ఇటువంటి టైంలో చెప్తాం. సో ఫార్, టిల్ నౌ, అప్ టు నౌ, రీసెంట్లీ, ఆల్రెడీ, లేట్లీ, జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ నూన్, దిస్ ఈవినింగ్. ఇలా ఏదైతే ప్రస్తుతం కానీ పని పూర్తయిపోయి ఉండాలి. అలానే పాస్ట్లో కూడా బిఫోర్, ఆఫ్టర్, వెన్, యాజ్ సూన్ యాజ్, ఇలా ఏదైతే మనం గతంలో 2 పనులు పూర్తి చేసామో దాంట్లో మొదటి పనిని చెప్పడానికి హ్యాడ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఫ్యూచర్కి సంబంధించి ఏం చెప్తామంటే బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్, అంటే ఆ టైం కల్లా పూర్తి చేస్తాను, ఈ విధంగా. ఈ మూడింటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని ఏం కాదు, కానీ ఆ సమయాలు ఎటువంటి సమయాలు అనేది మనం తెలుసుకుంటే ఈజీ అవుతుంది కాబట్టి మాట్లాడడం, వీటిని కూడా తెలుసుకుంటే వెరీ యూజ్ఫుల్గా ఉంటాయి. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ షో, దీంట్లో లెర్నింగ్ అనేది ఉందన్నాం కదా, ఎన్ని సెంటెన్సెస్ ఉంటాయి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నది చూసారా, ఈ టేబుల్ను కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. ఈ 2 మీకు దగ్గర ఉన్నాయంటే ఈ నోట్ చేసుకున్నా, లేదంటే స్క్రీన్ షాట్ తీసి ఉంచుకున్నా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీ అవుతాయి. ప్రెజెంట్ టెన్స్లో ఎలా మాట్లాడాలి, పాస్ట్ టెన్స్లో ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా మాట్లాడాలి. మనకి మొత్తం ఉన్న సెంటెన్సెస్ ఎన్ని, 6 రకాలు. ఎన్ని, పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ WH. దీంట్లో మనం పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ అండ్ WH ఈ 4 నేర్చుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు. ఎవరికైతే ఆల్రెడీ అన్ని లాజిక్స్ తెలుసు, ఇంకా కొంచెం ముందుకి వెళ్ళి అడ్వాన్స్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నామో అటువంటి వాళ్ళు ఈ 6 సెంటెన్స్ని ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ చూడండి. దేంట్లోనైనా ఏముంటుంది, పాజిటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. దాని తర్వాత V3 అనేది యూజ్ చేస్తే యాక్షన్ గురించి చెప్తున్నట్టు, నౌను లేదా యాడ్జెక్టివ్ విత్ నౌన్ గురించి చెప్తుంటే నేను ఏదైనా కలిగి ఉన్నాను లేదా మీరు ఏదైనా కలిగి ఉన్నాము అని చెప్పేటప్పుడు వీటిని, పని చేస్తున్నాము యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు V3ని యూజ్ చేయడం జరుగుతుంది. సేమ్ అలానే పాస్ట్లో కూడా కేవలం హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లేస్లో హ్యాడ్ వస్తుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అంటే ఈ విల్ హ్యావ్ అనేది ఉంది కదా, ఆ విల్ హ్యావ్ అనేది పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ప్రెజెంట్ టెన్స్లో దే హ్యావ్ ప్లేడ్ ఫుట్బాల్ అంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం, ఇప్పుడే పూర్తయింది, ఇప్పటికే పూర్తయింది, పని పూర్తయిపోయింది, ఫలితం ఉంది. ఇప్పుడే గేమ్ జస్ట్ కంప్లీట్ అయింది, వాళ్ళు విన్ ఆర్ లాస్ అయ్యారు. అప్పుడు ఏమని చెప్తామంటే దే హ్యావ్ ప్లేడ్ ఫుట్బాల్, ఇప్పుడే వాళ్ళు ముగించిన పని కాబట్టి హ్యావ్ యూజ్ చేసి దాని తర్వాత V3 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మరి కలిగి ఉన్నాను అంటే ఇట్ హ్యాస్ 4 legs. ఇక్కడ ఒక చైర్ అనేది, టేబుల్ అనేది ఏదైనా ఉంది, అది ఎన్ని కలిగి ఉంది, దాని లెగ్స్ అనేది చెప్పాలంటే ఏం చెప్పాలి, ఇట్ హ్యాస్. దేకి హ్యావ్ ఎందుకు యూజ్ చేసాం, ఐయుకి దే, హీ షీట్కి హ్యాస్. యాక్షన్ యూజ్ చేసినా, నౌన్ యూజ్ చేసినా సబ్జెక్ట్ మాత్రం అదే వస్తుంది. నెక్స్ట్ పాస్ట్కి సంబంధించి దే హ్యాడ్ ప్లేడ్ ఫుట్బాల్, ఇక్కడ ఇప్పుడే పూర్తి చేసాం కాబట్టి హ్యావ్ ప్లేడ్. ఇప్పుడు హ్యాడ్ ప్లేడ్ అంటే ఆల్రెడీ గతంలో మనం ఏదో పూర్తి చేసాం, దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాడ్ ప్లేడ్. మరి విల్ హ్యావ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, షీ విల్ హ్యావ్ రిటన్ ఏ లెటర్. ఫ్యూచర్ గురించి ఒక పని పూర్తి చేసేసి ఉంటాను అంటే నేను ఒక లెటర్ని రాసేసి ఉంటాను అని చెప్పడానికి ఈ విల్ హ్యావ్ అనేదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇట్ హ్యాస్ 4 legs అన్నామంటే అది 4 కాళ్ళను కలిగి ఉంది ప్రెజెంట్. పాస్ట్లో వీ హ్యాడ్ ఏ స్మాల్ షాప్, మేము గతంలో ఒక షాప్ని కలిగి ఉండేవాళ్ళం.
ఫ్యూచర్లో అంటే ఐ విల్ హ్యావ్ ఏ న్యూ ల్యాప్టాప్, నేను ఫ్యూచర్లో ఒక ల్యాప్టాప్ని కలిగి ఉంటాను. ఎప్పటికీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఏదైనా చెప్పొచ్చు. ఆ సమయానికంటే ముందే నేను కలిగి ఉంటాను. ఫ్యూచర్లో కలిగి ఉంటాను అంటే ఏ విధంగా చెప్పాలి? పాస్ట్లో కలిగి ఉంటాను అంటే హ్యాడ్ యూజ్ చేసి చెప్పాలి. ప్రెజెంట్లో కలిగి ఉంటాను అంటే హ్యావ్ లేదా హ్యాజ్ అనేది సబ్జెక్ట్ ఆధారంగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏముంది? హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈజీగా నాట్ అనేది పెడితే సరిపోతుంది. వీ హ్యావ్ నాట్ వాచ్ టీవీ అనేది ప్రెజెంట్, ఇప్పుడే ముగిసిపోయిన పని, కానీ ఆ పని మనం చేయలేదు, నెగిటివ్లో చెప్తున్నాం. గతానికి సంబంధించి హీ హ్యాడ్ నాట్ ఈటెన్ వెజిటేబుల్స్. మరి ఫ్యూచర్లో చెప్పాలంటే హీ విల్ నాట్ హ్యావ్ ఈటెన్ వెజిటేబుల్స్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్లో నేను ఒకదాన్ని కలిగి లేను అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలి? యూ డోంట్ హ్యావ్, అయ్యేనా యూ అయినా, ఇక్కడ ఎవరైతే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుందో వాళ్ళు ఇక్కడ యూ తీసుకున్నాం. యూ డోంట్ హ్యావ్ ఎనీ బుక్స్. ఇక్కడ మరి యూ హ్యావ్ నాట్ పెట్టాలి కదా, యూ డోంట్ హ్యావ్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. యూ డోంట్ హ్యావ్ అన్నా కరెక్టే, యూ హ్యావ్ నాట్ ఎనీ బుక్స్ అన్నా కరెక్టే. కానీ ఇక్కడ డోంట్ హ్యావ్ అని ఎందుకు రాయడం జరిగింది అంటే మనకి ఇంగ్లీష్ అనేది ఫార్మల్ ఇన్ఫార్మల్ అని రెండు విధాలుగా ఉంటుంది. అంటే రిటన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇలా మనం ఇన్ఫార్మల్గా మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ నాట్ ఎనీ బుక్స్ అన్నా సరిపోతుంది. కానీ కొంచెం ఫార్మల్ వేలో నేర్చుకోవాలి కాబట్టి యూ డోంట్ హ్యావ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అంతేగాని యూ హ్యావ్ నాట్ ఎనీ బుక్స్ అంటే తప్పనేం కాదు, అది కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ న్యూ ఫోన్. ఇక్కడ కూడా చూడండి, డిడ్ నాట్ అనేది పెట్టాం. ఒకవేళ డిడ్ నాట్ నేను పెట్టను, హ్యాడ్ నాట్ పెడతానన్నా కరెక్టే. హీ హ్యాడ్ నాట్ ఏ న్యూ ఫోన్ అన్నా కరెక్టే, డిడ్ నాట్ అన్నా కరెక్టే. అసలు డూ డిడ్ ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటే ఫ్యూచర్కి రండి. వీ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు ప్లే. ఇక్కడ చూడండి, విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ అనుకున్నాం, ఇక్కడ నాట్ పెడితే సరిపోతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, రెండు హెల్పింగ్ వర్బ్స్, ఒక హెల్పింగ్ వర్బ్లో రెండు వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో దాంట్లో మొదటి వర్డ్ తర్వాత మనం నెగిటివ్ పెడితే సరిపోతుంది అనుకున్నాం. ఇక్కడ విల్ నాట్ అనేది పెట్టాం. మరి విల్ హ్యావ్ తర్వాత విల్ నాట్ హ్యావ్ అని పెడితే ఇక్కడ కరెక్టే కదా. విల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఫ్యూచర్కి సంబంధించి. ఇదే లాజిక్ని మనం పాస్ట్లోన ప్రెజెంట్లో కూడా అప్లై చేయొచ్చు కదా. ఫ్యూచర్లో విల్ అయితే పాస్ట్లో ఏమవుతుంది? డిడ్ అవుతుంది, ప్రెజెంట్లో ఏమవుతుంది? డూ అవుతుంది. కాబట్టి ఈ లాజిక్ ప్రకారం వీటిని డూ డిడ్ అనేది యూజ్ చేయడం జరిగింది నెగిటివ్లో. అంతేగాని హ్యావ్ నాట్, ఇక్కడ హ్యాడ్ నాట్ అంటే తప్పేమీ కాదు, అది కూడా కరెక్ట్గానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండూ కరెక్టే, ఒకటి ఫార్మల్ ఇంకొకటి ఇన్ఫార్మల్. మనం ఏ విధంగా నేర్చుకున్నాం, మ్యాక్సిమం ఫస్ట్లో నేర్చుకున్న వాళ్ళందరూ ఇన్ఫార్మల్గానే నేర్చుకుంటారు, తర్వాత ఫార్మల్ ఇంగ్లీష్ అనేది వాళ్ళు అడ్వాన్స్డ్గా మాట్లాడే కొద్దీ తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్లో ఏం చేయాలని చెప్పాం? హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దాంట్లో దాన్ని ముందుకు తీసుకొచ్చేయాలనుకున్నాం. ఇక్కడ చూడండి, హ్యాష్ యూ రిటన్ ఏ లెటర్, ఇది కరెక్టే. డూ యూ హ్యావ్ ఏ నోట్బుక్, ఇది కరెక్టే. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని హ్యావ్ ఆర్ హ్యాజ్లో హ్యాజ్ని మాత్రమే తీసుకొచ్చాం, కానీ ఇక్కడ డూని తీసుకొచ్చాం. అంటే ఏమనుకున్నాం? డూ అనేది కూడా ఎక్స్ట్రా హెల్పింగ్ వర్బ్గా జత చేయడం ద్వారా డూని తీసుకొచ్చాం. ఓకేనా, అలా కాకుండా హ్యావ్ యూ ఏ నోట్బుక్ అదేనా కరెక్టు, డూ యూ హ్యావ్ ఏ నోట్బుక్ అదేనా కరెక్ట్. ఏది మాట్లాడినా రెండు కరెక్ట్, తప్పనేం కాదు. నెక్స్ట్ హ్యాడ్ షీ రిటన్ ఏ లెటర్, డిడ్ దే హ్యావ్ ఏ ప్రాబ్లం. హ్యాడ్ షీ అని ముందు హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చాం, దీంట్లో డిడ్ని తీసుకొచ్చాం. ఇక్కడ అలా కాకుండా హ్యాడ్ దే ఏ ప్రాబ్లం, ఈ విధంగానైనా మనం చెప్పచ్చు, తప్పేమీ కాదు. మరి ఎందుకు ఇవి తప్పు కాదు అంటున్నామంటే విల్ చూడండి, విల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పాతవి రెండు ఏవైతే మనం రెండు మాట్లాడుకున్నామో ఆ రెండు పాస్ట్ అండ్ ప్రెజెంట్లో ఏవైతే ఉన్నాయో ఆ రెండు మనకి బాగా అర్థమవుతాయి. ఇక్కడ విల్ అనేది ఓకే, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ విల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డిడ్ తీసుకోవడం వల్ల పాస్ట్కి తప్పు లేదు, అలాగే ప్రెజెంట్కి డూ తీసుకోవడంలో తప్పు లేదు. ఈ విధంగా మనం ఈ హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చారనుకున్నాం కాబట్టి ఇంట్రాగేటివ్ ఏమవుతుంది? విల్ షీ హ్యావ్ రిటన్ ఏ లెటర్, అలాగే విల్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ ఇన్ ద ఈవినింగ్. నీవు కలిగి ఉన్నావా అన్నప్పుడు ఫ్రీ టైం అనేది యాడ్జెక్టివ్ విత్ నౌన్ అవుతుంది, రిటన్ అనేది V3 అవటం జరుగుతుంది. నెక్స్ట్ WH క్వశ్చన్స్ చూడండి. WH క్వశ్చన్స్ అంటే ఏమవుతుంది? మనం హెల్పింగ్ వర్బ్ ఏదైతే ముందు తీసుకొచ్చామో దానికంటే ముందు WH క్వశ్చన్ అనేది పెట్టడం జరుగుతుంది. WH వాడు పెడితే సరిపోతుంది. వాట్ హ్యాస్ షీ రిటన్, ఆమె ఏమి రాసింది. ఇప్పుడే పూర్తయిపోయిన పని గురించి కదా మనం మాట్లాడేది. అలాగే వేర్ డు దే హ్యావ్ హౌస్, ఈ విధంగా మనం డూ అనే ఎక్స్ట్రా హెల్పింగ్ వర్బ్ను కూడా తీసుకొచ్చి రెండు విధాలుగా ఏ విధంగానైనా అడగచ్చు. డైరెక్ట్గా హ్యావ్ అనేది యూజ్ చేయొచ్చు, డూ దే హ్యావ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మీ
మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడితే నేను పర్ఫెక్ట్ అవుతాను, ఈ విధంగా మాట్లాడిన తర్వాత దీన్ని తెలుసుకుంటాను అంటే ఫస్ట్ ఈ విధంగా తెలుసుకోండి. లేదు అనుకుంటే ఈ డూ అనే హెల్పింగ్ వెర్బ్ని స్కిప్ చేసేసి ఓన్లీ హ్యావ్ ఆర్ హ్యాస్తోనూ పాస్ట్లో హ్యాడ్తోనూ మాట్లాడడం నేర్చుకొని సరిపోతుంది. ఇప్పుడు హ్యాడ్లో వాట్ హ్యాడ్ షీ రిటర్న్ అంటే ఆమె ఏమి రాసింది గతంలో. ఇక్కడ హ్యాడ్ షీ రిటర్న్ అంటే ఇప్పుడే ఏం రాసింది. ఇప్పుడు తను ముగించిన పని గురించి అయితే హ్యాడ్ షీ రిటర్న్. గతంలో తను ముగించిన పని గురించి క్వశ్చన్ చేయాలంటే హ్యాడ్ షీ రిటర్న్. అదేవిధంగా ఫ్యూచర్లో తను ఒక పని ముగిస్తుందంట, అప్పుడు ఏం చెప్పాలి? వాట్ విల్ షీ హ్యావ్ రిటర్న్. ఎప్పుడైతే ముగుస్తుంది, ఇప్పుడే ముగుస్తుంది అయితే హ్యావ్ ప్లస్ V3. గతంలో ముగిసిపోయింది అంటే హ్యాడ్ ప్లస్ V3. ఫ్యూచర్లో ముగిసిపోతుంది విల్ హ్యావ్ ప్లస్ V3. ఈ విధంగా ముగిసిపోయే పనులు అది ప్రెజెంటా పాస్టా ఫ్యూచరా అనేది హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 4 ప్రాక్టీస్ చేయండి. మీకు ఫస్ట్ మనం సింపుల్గా ఇంగ్లీష్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ 4 మనకి సరిపోతుంది. ఎప్పుడైతే మనం అడ్వాన్స్ ఇంగ్లీష్కి వెళ్తూ ఉంటామో అప్పుడు ఆర్ సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వీటి మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అండ్ విల్ హ్యావ్ మీద ప్రాక్టీస్ సెషన్ అనేది చూద్దాం. ఏ విధంగా మనం మాట్లాడితే ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఈ ప్రాక్టీస్ సెషన్లో చూద్దాం. హ్యావ్, హ్యాడ్ అండ్ విల్ హ్యావ్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్, దీంట్లో నేను మంచి స్నేహితులను కలిగి ఉన్నాను. ఇక్కడ కలిగి ఉన్నాను అంటున్నాం కాబట్టి నౌన్ కానీ యాడ్జెక్టివ్ విత్ నౌన్ కానీ యూజ్ చేయాలి. ప్రస్తుతం కలిగి ఉన్నాను, కలిగి ఉన్నానంటే ప్రస్తుతం అనే కదా అర్థం. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒక కలిగి ఉండేవాడిని అంటే గతం గురించి, కలిగి ఉంటాను అంటే ఫ్యూచర్ గురించి, కలిగి ఉన్నాను అంటే ప్రెజెంట్ గురించి. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మేము మంచి అనుభవాన్ని పొందాము. ఇక్కడ ఏదో మనం పొందాము, ప్రస్తుతం కంప్లీట్ అయిపోయిందా, గతంలో కంప్లీట్ అయిందా, ఫ్యూచర్లో కంప్లీట్ అవుతుందా, కంప్లీట్ అయిన యాక్షన్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. వీ హ్యావ్ గెయిన్డ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే హ్యావ్ అని చెప్పినప్పుడు ప్రస్తుతం నేను ఒక కంప్లీట్ చేసిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను అని అర్థం. ఒకవేళ హ్యాడ్ యూజ్ చేసుంటే గతంలో కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నామని. అదే విల్ హ్యావ్ యూజ్ చేసుంటే ఫ్యూచర్లో ఒక పనిని కంప్లీట్ చేసేస్తాను అని మాట్లాడుతున్నామని అర్థం. నెక్స్ట్ వన్, ఆమె మంచి ప్రదర్శన ఇచ్చింది. ఇది కూడా ఇచ్చింది అంటే కంప్లీట్ అయిపోయింది. మరి ఎప్పుడు కంప్లీట్ అయింది? ప్రెజెంట్ కంప్లీట్ అయిందా, పాస్ట్లో కంప్లీట్ అయిందా, ఫ్యూచర్లో కంప్లీట్ అవుతుందా అంటే ఇక్కడ ఏమని మాట్లాడాలి? హ్యాజ్ అనేది యూజ్ చేసాం అంటే ప్రస్తుతం కంప్లీట్ అవుతుంది అని అర్థం. షీ హ్యాస్ గివెన్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రస్తుతం ఏదైతే కంప్లీట్ అయిందో, ప్రస్తుతం ఇప్పుడే కంప్లీట్ అయింది, రీసెంట్లీ, ఆల్రెడీ, ఇప్పుడే, ఇప్పటికీ, అది ఒక్కడు గుర్తుపెట్టుకొని సరిపోద్ది. షీ హ్యాస్ గివెన్ ఏ గుడ్ పర్ఫార్మెన్స్. ఈ విధంగా మనం ప్రస్తుతం ఏదైతే కంప్లీట్ చేసామో ఆ పని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్, ఆమె మంచి వినయం కలిగి ఉంది. ప్రస్తుతం కలిగి ఉంది, గతంలో కలిగి ఉండేది, ఫ్యూచర్ అయితే కలిగి ఉంటుంది, కలిగి ఉంది కాబట్టి ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాం అని అర్థం. షీ తర్వాత హ్యాజ్ రావాలి, ఎందుకంటే హీ, షీట్కి హ్యాజ్, ఐ, యూదేకి హ్యావ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హ్యాజ్ యూజ్ చేసాం కాబట్టి ఏమని? ప్రస్తుతం కలిగి ఉన్నామని. షీ హ్యాజ్ గుడ్ మేనర్స్. నెక్స్ట్ వన్, మీరు పుస్తకాన్ని చదివారా. ఇక్కడ ఏం చేస్తున్నా? ఇంట్రాగేట్ చేస్తున్నా, ఎందుకంటే ఎక్కడ ఏమిటి ఎప్పుడు ఇటువంటి ఏం రాలేదు కాబట్టి, కానీ క్వశ్చన్ చేస్తున్నా అంటే ఇంట్రాగేటివ్. హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకొచ్చేయాలి. హ్యావ్ యూ రెడ్ ద న్యూస్ పేపర్. రీడ్, రెడ్, రెడ్ అని ఈ విధంగా పలుకుతాం. రీడ్ అనేది రెడ్ అవుతుంది. హ్యావ్ యూ రెడ్ ద బుక్. ఒకవేళ గతంలో చదివారా అంటే హ్యాడ్ యూ రీడ్ ద బుక్. ఒకవేళ ఫ్యూచర్లో చదువుతా అంటే విల్ యూ హ్యావ్ రీడ్ ద బుక్. ఈ విధంగా మనం హెల్పింగ్ వెర్బ్ని మార్చితే కాలాన్ని మార్చేసినట్టే. ఎదుటి వాళ్ళు కూడా హెల్పింగ్ వెర్బ్ ఏది మాట్లాడుతున్నారో మనం తెలుసుకోగలిగితే వాళ్ళు ఏ కాలంలో దేని గురించి మాట్లాడుతున్నారు, ఎటువంటి పని గురించి మాట్లాడుతున్నారు, పూర్తయిపోయిన పని గురించా, జరుగుతూ ఉన్న పని గురించా, లేదంటే ఏదైనా జరగబోయే పని గురించా, ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసి మనం ఈజీగా దాన్ని కనిపెట్టచ్చు. నెక్స్ట్ వన్, ఆమె ఎక్కడ తన పరిశోధన చేసింది. ఇది కూడా పూర్తయిపోయిన పని గురించే మాట్లాడుతుంది. ఎప్పుడు పూర్తయిపోయింది? ప్రస్తుతం పూర్తయిందా, గతంలో పూర్తయిందా, ఫ్యూచర్లో పూర్తవుతుందా, ఏ విధంగా చెప్పాలి? హెల్పింగ్ వెర్బ్. వేర్ హ్యాజ్ షీ కండక్టెడ్ హెర్ రీసెర్చ్. ఇక్కడ హ్యాజ్ ఉపయోగించాం కాబట్టి ప్రస్తుతం ఒక పని పూర్తయిపోయిందంట, దాని గురించి మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఆమె ఎక్కడ తన పరిశోధన చేసింది. వేర్ హ్యాజ్ షీ కండక్టెడ్ హెర్ రీసెర్చ్. నెక్స్ట్ వన్ చూడండి, మేము మంచి ఆరోగ్యాన్ని పొందాము. ఏదో పొందాం, పూర్తయిపోయిన దాని గురించే మాట్లాడుతున్నాం, కానీ ఎప్పుడు పూర్తయింది అనేది ఎలా తెలుసుకోవాలి? హెల్పింగ్ వేర్. వీ హ్యావ్ గెయిన్ గుడ్ హెల్త్. ఎప్పుడైతే హ్యావ్ వచ్చిందో ప్రస్తుతం పొందాం అంటే ఆల్రెడీ ఏదో అనారోగ్యం బారి నుండి ఇప్పుడే మనం తేరుకున్నాం, ఇప్పుడు హెల్తీగానే ఉన్నాను, ఇప్పుడే ఇలా జరిగింది. ఆల్రెడీ గతంలో అంటే కొన్ని రోజులు గడిచిపోయింది అంటే హ్యాడ్ అని, ప్రస్తుతం కాబట్టి హ్యావ్ అని యూజ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ గెయిన్ గుడ్ హెల్త్. నెక్స్ట్ వన్, ఆమె పుస్తకం చదివిందా.
చదివిందా అని అడుగుతున్నాం. ఎప్పుడు? హెల్పింగ్ వెర్బ్ని బట్టి. హ్యాస్ షీ రెడ్ ద బుక్? ఎప్పుడైతే మనం హ్యాజ్ అనేది ఉపయోగించామో అప్పుడు ప్రస్తుతం ఆమె ఆ పుస్తకాన్ని చదివేసిందా అని, కంప్లీట్ చేసిందా అని యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నట్టు. నెక్స్ట్ వన్, మీరు ఎన్ని పుస్తకాలు చదివారు? ఇది కూడా కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించే మాట్లాడుతున్నాం మనం. కానీ మరి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే దాంట్లో ఉన్న హెల్పింగ్ వేర్. హౌ మెనీ బుక్స్ హ్యావ్ యూ రెడ్? ఎప్పుడైతే మనం హ్యావ్ అనేది యూజ్ చేసామో అప్పుడు ఇప్పుడే కంప్లీట్ అయిందని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, నేను మంచి విశ్రాంతి కలిగి ఉండేవాడిని. ఇక్కడ చూడండి, కలిగి ఉండేవాడి అని ఒక క్లియర్గా ఒక విషయం గురించి చెప్తున్నంటే ఇది ఎప్పుడో అయిపోయింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యాడ్ ఏ గుడ్ రెస్ట్, అంటే గతంలో నేను మంచి నిద్రను కలిగి ఉన్నాను, మంచి విశ్రాంతిని కలిగి ఉన్నాను. ఈ విధంగా గతంలో ఏదైతే కలిగి ఉన్నావో దాని గురించి ఎప్పుడైతే చెప్పాలో అప్పుడు హ్యాడ్ అనేది ఉపయోగిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వారు ఈ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఇక్కడ ఒక పని అనేది కంప్లీట్ అయిపోయిందే చెప్తున్నాం. మరి ఏ విధంగా చెప్పాలి? అది ప్రెజెంట్ ఆఫ్, పాస్ట్ ఆఫ్, ఫ్యూచర్ అనేది. దే హ్యాడెంట్ డిస్కవర్డ్ దిస్ సీక్రెట్. ఏదో రహస్యం ఉందంట, దాని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే హ్యాడ్ అనేది యూజ్ చేసినప్పుడు గతంలో వాళ్ళు తెలుసుకోలేకపోయారు, గతంలో కంప్లీట్ చేయలేకపోయారు అని అర్థం. ఎందుకంటే ఇది నెగిటివ్ కాబట్టి చేయలేకపోయారు అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, అతను ఆ ఫైల్ను పొందగలిగాడా? ఇది కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నాం? ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఈ విధంగా కాకుండా జస్ట్ ఇంట్రాగేట్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ అనేది ముందు తీసుకొచ్చేది. ఎప్పుడైతే హ్యాడ్ ఉపయోగించామో అప్పుడు ఏంటి? ముగిసిపోయిన పనే, గతంలో ముగిసిపోయిన పని గురించి మాట్లాడుతున్నామని. హ్యాడ్ హీ రిసీవ్డ్ దట్ ఫైల్. ఈ విధంగా మనం హ్యాడ్ యూజ్ చేసినప్పుడు అది గతంలో ముగిసిపోయిన పని అని అర్థం. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు ఆ పుస్తకం చదివారు? ఇది ఏ విధంగా మరి చెప్పాలి అంటే వెన్ హ్యాడ్ యూ రీడ్ దట్ బుక్? ఆ పుస్తకం అంటే దట్ బుక్, ఎప్పుడు అంటే వెన్. ఇది కంప్లీట్ అయిపోయిన యాక్షన్, గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాడ్ రెడ్. వెన్ హ్యాడ్ యూ రెడ్ దట్ బుక్? ఇక్కడ రీడ్ అని పలకూడదు, ప్రొనౌన్సియేషన్ ఒకేసారి తప్పుగా వచ్చిన రీడ్ అని పలకూడదు. ఎందుకంటే రీడ్ అనేది మనకు అలవాటు అయిపోవడం వల్ల దాన్ని అలా ప్రొనౌన్స్ చేస్తుంటాం. కానీ హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని రీడ్ని రెడ్ ఈ విధంగానే ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నా స్నేహితుడు మంచి మెమొరీ కలిగి ఉండేవాడు. ఒకప్పుడు ఉండేవాడు అన్నట్టు చెప్తున్నాం ఇక్కడ, అంటే గతం గురించి మాట్లాడుతున్నాం. మై ఫ్రెండ్ హ్యాడ్ ఏ గుడ్ మెమొరీ. ఈ విధంగా మనం గతంలో ఏదైతే కలిగి ఉన్నామో దాని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆమె ముందుగా అతనికి ఏమీ చెప్పలేదు. అంటే ముందుగా ఏమీ చెప్పలేదండి, అంటే ఎప్పుడో ఏదో పని చేసేయడానికి ముందంటే గతంలో గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు. షీ హ్యాడెంట్ టోల్డ్ హిమ్ ఎనీథింగ్ బిఫోర్ హ్యాండ్. అంటే ఈ విధంగా ఏమీ చెప్పలేదు అని గతం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యాడ్ యూజ్ చేస్తాం. చెప్పలేదు కాబట్టి నాట్, హ్యాడ్ నాట్, దాన్నే షార్ట్ ఫామ్లో హ్యాడెంట్ అని అనటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాళ్ళు మీకు ఆ డబ్బు ఇచ్చారా? కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించే చెప్తున్నాం. మరి ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాం? హ్యాడ్ అంటే గతం గురించి. ఎందుకు హ్యాడ్ అనేది ముందు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఇంట్రాగేట్ చేస్తున్నాం కాబట్టి, క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి. హ్యాడ్ దే గివెన్ యూ దట్ మనీ? ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడు ఆ టీవీ షోను చూసింది? ఇది కూడా మనం ఎప్పుడు అనేది వచ్చింది చూడండి ఇక్కడ, అంటే WH వర్డ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వెన్ హ్యాడ్ షీ వాచ్డ్ దట్ టీవీ షో? ఈ విధంగా మనం హ్యాడ్ ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు దాని తర్వాత V3 అనేది యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా గతంలో పూర్తయిపోయిన పని గురించి మాట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మేము మంచి సహకారం కలిగి ఉండేవాళ్ళం. కలిగి ఉండేవాళ్ళం అంటే ఇప్పుడు గతంలో గురించి చెప్తున్నామని అర్థం. ఓకేనా? కాబట్టి వీ హ్యాడ్ గుడ్ కోఆపరేషన్. హ్యాడ్ ఎప్పుడైతే ఉపయోగించామో అప్పుడు అది గతంలో, కలిగి ఉండేవాళ్ళం అన్నాం కాబట్టి అది హ్యావ్ ఫామ్గా తీసుకోవాలి. ఇక్కడ గుడ్ కోఆపరేషన్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ విత్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్, నాకు నిన్ను కలిసే అవకాశం లేదు. ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు మీట్ యూ ఎస్టర్డే. ఇక్కడ టైంని కూడా మెన్షన్ చేసాం, అంటే గతంలోనే నేను ఏదో కలిసే అవకాశం లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్, మీరు మీ స్నేహితులతో మాట్లాడారా? మీరు మీ స్నేహితులతో మాట్లాడారా అనేదాన్ని ఏ విధంగా చెప్పాలి? ఇది మరి ఏ టెన్స్లో మాట్లాడాలి అనేది హెల్పింగ్ వెర్బ్ మీద ఆధారపడి ఉంటుంది. హ్యాడ్ అనేది యూజ్ చేసామంటే గతంలో మనం పూర్తి చేసిన పని గురించి క్వశ్చన్ చేస్తున్నామని అర్థం. హ్యాడ్ యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్? ఈ విధంగా మాట్లాడితే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అతను ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు? ఎప్పుడు అంటే WH క్వశ్చన్.
డబ్ల్యూహెచ్కి వచ్చిన తర్వాత హ్యాడ్ యూజ్ చేసామంటే అర్థం ఏంటి? గతం గురించి. ఆ ఎప్పుడు అనేది గతంలో గురించి మనం మాట్లాడుతున్నామని. వెన్ హ్యాడ్ షీ మేడ్ దట్ డిసిషన్. నెక్స్ట్ వన్, నేను ఈ ఆదివారం ఒక పార్టీ చేసుకుంటాను. ఈ ఆదివారం ఒక పార్టీ చేసుకుంటానంటే ఏదో రాబోయే దాని గురించి మాట్లాడుతున్నట్టుంది చూడండి ఇక్కడ. అప్పుడు ఏమని చెప్పాలి? ఐ విల్ హ్యావ్ ఏ పార్టీ దిస్ సండే. మరి ఇక్కడ పార్టీ చేసుకుంటాను అనేది ఏ విధంగా అంటే ఆ రోజు నాకు పార్టీ ఉంటుంది అని చెప్తున్నట్టు అర్థం. ఓకేనా? కాబట్టి నేను ఈ పార్టీని కలిగి ఉంటాను అని దాని అర్థం. ఐ విల్ హ్యావ్ ఏ పార్టీ దిస్ సండే. నెక్స్ట్ వన్, మేము ఏడాది చివరికి పునర్నిర్మాణం పూర్తి చేయలేము. నెగిటివ్గా మాట్లాడుతున్నాం. ఏడాది చివరికి అంటే ఏదో జరగబోయే దాని గురించి చెప్తున్నాం. అప్పుడు ఏం చెప్పాలి? వీ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద రినోవేషన్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఏడాది చివరికి అనే దాన్ని ఏమని చెప్పాలి? బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని తీసుకోవడం జరుగుతుంది. పునర్నిర్మాణం అనేది రెనోవేషన్ అవుతుంది. ఇదంతా సింపుల్, పెద్ద సెంటెన్స్ ఉందని ఏమి టెన్షన్ పడకండి. వీ విల్ నాట్ హ్యావ్ అనేది నెగిటివ్ సెంటెన్స్, వీ అనేది సబ్జెక్ట్, కంప్లీటెడ్ అనేది V3, ద రెనోవేషన్ అనేది పునర్నిర్మాణం అవుతుంది. ఎప్పుడైతే ఏడాది చివరికి అన్నాం కాబట్టి దాన్ని మొత్తాన్ని బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని మాట్లాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, నువ్వు రేపు ఒక కొత్త కారు కలిగి ఉంటావా? ఫ్యూచర్లో నువ్వు ఏదో కలిగి ఉంటావు అని అడుగుతున్నారు. విల్ యూ హ్యావ్ ఎ న్యూ కార్ టుమారో? నెక్స్ట్ వన్, మీరు ఆ పనిని పూర్తి చేసిన తర్వాత ఏం సాధిస్తారు? ఫ్యూచర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. వాట్ విల్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ టాస్క్? ఈ విధంగా మనం ఏదో ఒక పనిని భవిష్యత్తులోనే పూర్తి చేసేస్తాం, కంప్లీట్ చేస్తామని మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆమె తర్వాతి నెలలో ఒక కాన్ఫరెన్స్లో పాల్గొంటుంది. అంటే తనకి వచ్చే నెలలో కాన్ఫరెన్స్ ఉంది, కలిగి ఉంది అని దాని అర్థం. షీ విల్ హ్యావ్ ఏ కాన్ఫరెన్స్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వన్, అతను పుస్తకాన్ని గడువులోపు తిరిగి ఇవ్వలేడు. ఫ్యూచర్లో ఏదో టైం పెట్టి ఈలోపు కంప్లీట్ చేయలేడు అని చెప్తున్నామంట. అప్పుడు ఏమని చెప్పాలి? హీ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ ద బుక్ బై ద డ్యూ టైం. ఎప్పుడైతే విల్ నాట్ అనేది యూజ్ చేసామో ఫ్యూచర్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్ గురించి నెగిటివ్ కాబట్టి విల్ నాట్ హ్యావ్. నెక్స్ట్ వన్, ఆమె రేపు ఒక ముఖ్యమైన సమావేశం కలిగి ఉంటుందా? ఇక్కడ ఇంట్రాగేట్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? విల్ అనేది ముందుకు వస్తుంది. విల్ హ్యావ్లో విల్ అనేది మొదటి వర్డ్ కాబట్టి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్లో 2 వర్డ్స్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్గా వస్తుందో ఆ 2 వర్డ్స్లో మొదటి వర్డ్ని తీసుకొస్తే సరిపోతుంది. విల్ షీ హ్యావ్ యాన్ ఇంపార్టెంట్ మీటింగ్ టుమారో. నెక్స్ట్ వన్, అతను ఆ కూపన్లను ఉపయోగించిన తర్వాత ఏం పొందగలిగాడు? ఇది కూడా ఏమవుతుంది? ఉపయోగించిన తర్వాత అంట. అంటే ఇది కూడా ఒక యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్. వాట్ విల్ హీ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్టర్ యూజింగ్ దోస్ కూపన్స్? ఆ కూపన్లు కాబట్టి దోస్ కూపన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ యూజింగ్ అంటే ఉపయోగించిన తర్వాత అని అర్థం. వాట్ విల్ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్టర్ యూజింగ్ దోస్ కూపన్స్. నెక్స్ట్ వన్, ఆమె రేపు ఒక కొత్త చీరను కొనుగోలు చేస్తుంది. అంటే ఏ విధంగా చెప్పాలి? ఫ్యూచర్లో ఏదో కలిగి ఉంటుంది. కొత్త చీరను కొనుగోలు చేస్తుంది అంటే అర్థం ఏంటి? కొంటుంది అని ఒక యాక్షన్ గురించి అని చెప్పొచ్చు. కొంటుంది కాబట్టి ఒక కొత్త చీరను కలిగి ఉంటుందని. ఇక్కడ ఏమని చెప్పాం మనం? కలిగి ఉంటుంది అని అర్థం వచ్చేలా మాట్లాడడం జరిగింది. షీ విల్ హ్యావ్ ఏ న్యూ శారీ టుమారో. అలా కాకుండా ఇక్కడ యాక్షన్ గురించి చెప్పాలంటే షీ విల్ హ్యావ్ బాట్ ఏ న్యూ శారీ టుమారో. ఏదైనా కరెక్టే. యాక్షన్ గురించి చెప్తే V3 యూజ్ చేస్తాం. యాక్షన్కి బదులుగా మనం ఎప్పుడైతే నౌన్ కానీ యాడ్జెక్టివ్ విత్ నౌన్ కానీ యూజ్ చేసామో అప్పుడు అది హ్యావ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, నేను రేపటికి ప్రాజెక్ట్ను పూర్తి చేయను. ఇక్కడ ఏమని చెప్తున్నాం? రేపటికంటే ఫ్యూచర్లో ఒక పనిని కంప్లీట్ చేయను అని చెప్తున్నాం. కంప్లీటెడ్ యాక్షన్ నెగిటివ్లో చెప్పాం. ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై టుమారో. నెక్స్ట్ వన్, వాళ్ళు రేపు ఒక సంతోషకరమైన రోజు కలిగి ఉంటారా? ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఇంట్రాగేటివ్ రేపటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విల్ హ్యావ్ యూజ్ చేయాలి. దాంట్లో విల్ అనేది ముందుకు తీసుకొచ్చేయాలి. విల్ దే హ్యావ్ ఏ హ్యాపీ డే టుమారో. నెక్స్ట్ వన్, మీరు పుస్తకాన్ని చదివిన తర్వాత ఏం సాధించగలరు? వాట్ విల్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆఫ్టర్ రీడింగ్ ద బుక్? ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ అంటే పుస్తకం చదివిన తర్వాత. మరి ఏం సాధించగలరు అంటే ఫ్యూచర్లో మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ విల్ యూ హ్యావ్ అచీవ్డ్ ఆఫ్టర్ రీడింగ్ ద బుక్. ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ సెషన్స్ అనేవి చాలా క్లియర్గా విన్నాం. ఇది ఒకటే మెథడ్ ఫాలో అవుతుంది. ఏంటి? లెర్నింగ్, అప్లికేషన్ అండ్ ప్రాక్టీస్. ఈ విధంగా మీరు నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. కాబట్టి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీడియో ఒకవేళ మీకు నచ్చుంటే ఈ కంటెంట్ అనేది లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.